హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లాస్ట్ వీడియోలోనే నాకు బాలాజీ గారు కోట శక్తుల గురించి అడిగారు. అయితే ఇది సిమిలర్ గా అలానే ఉంటుంది. రాజస్థాన్ లోని ఒక కోట గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నో ఏళ్ల క్రితం, అప్పటికి రాజస్థాన్లో ఇంకా రాజ్యాలు నేలుతున్న రాజులు. రాత్రి 1 గంట సమయం. ఆ సమయంలో ఒక నది ఒడ్డున పెద్ద హోమం వేసుకొని ఎన్నో కమలాలని పక్కన పెట్టుకొని తాంత్రిక స్వరూపమైన కమలాత్మిక అమ్మవారి పూజనైతే చేస్తున్నాడు రాజు. ఓం మహామాయై నమః, ఓం మహాలక్ష్మే నమః, ఓం మహావాణ్యే నమః, ఓం మహేశ్వర్యే నమః అంటూ నామాలనైతే చదువుతున్నాడు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కమలాన్ని ఆ హోమంలోనైతే వేస్తున్నాడు. మరి తాంత్రిక పూజ అంటే ఈ రకంగానే ఉంటుంది. దశమహావిద్యల్లోనే 10వ స్వరూపమైన శ్రీ కమలాత్మిక అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలతోని జన్మ జన్మలయందు దారిద్ర్యం తొలగి వారికి అమ్మవారి కటాక్షం కలుగుతుంది. మరి అందుకని ఇలా అయితే చేస్తున్నాడు. పూజల్లోని ముందైతే ఉంటాడు. కానీ ఏం లాభం, ఎన్ని పూజలు చేసినా తనకి ఒక దురలవాటు అయితే ఉంది. అదేంటి అనంటే, ఎవరైనా అందమైన అమ్మాయిని చూశాడంటే ఏదో విధంగా వారిని చెరబడతాడు. వాళ్ళు ఇష్టపడి వస్తే పర్వాలేదు, లేకపోతే వారిని నానా హింసలు పెడతాడు. అటవీ ప్రాంతంలోని ఒక రహస్య మందిరం అయితే ఉంది. దానికి ఇద్దరు కాపలాదారులు. అయితే మరి ఎవరైతే ఒప్పుకోరో అటువంటి వారిని అక్కడికి తీసుకువెళ్లి ఆ మందిరంలోనైతే బంధిస్తాడు. 4 రోజుల పాటు వారికి సరిగ్గా భోజనం కూడా పెట్టకుండా అక్కడే వదిలేస్తారు. ఆ తర్వాత గత్యంతరం లేని స్థితిలోని వారిని అనుభవిస్తాడు. ఆ మహల్ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి దారి కూడా లేదు. అయితే మరి వారిని అలా అనుభవించిన తర్వాత వాడికి ఇష్టం వచ్చినన్ని రోజులు వాడితోనే ఉంచుకుంటాడు. ఆ తర్వాత వెలయాండ్రుల్లాగా వాడి మహల్లోనైతే ఉండాలి. వాడికి నచ్చినప్పుడు నచ్చిన వాళ్లతోనైతే ఉంటాడు. అంతేకాదు, పక్క దేశపు రాజులు వీళ్లతో సంధి కలిపినప్పుడు లేదా సరదాలు సంబరాలు జరిగినప్పుడు ఆ రాజుల కిందకి ఈ వెలయాండ్రులనైతే పంపిస్తూ ఉంటాడు. మరి అంత దుర్మార్గుడు. ఇటువంటి వాడికి ఎలాంటి గతులు పడతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు వాడి ఆస్థానంలో ఉన్న ఇలాంటి అమ్మాయిలు ఎందరో. అయితే మరి తన తండ్రి అయిన రాణా ప్రతాప్ తన దగ్గరికి వచ్చి, జైస్వాల్, ఇన్నాళ్ళు ఏదో విధంగా చూసి చూడకుండా నీ పనులనైతే నేను అడ్డుకోకుండా ఉన్నాను. కానీ ఇక మీదటి నుంచి ఇది పనికిరాదు. నీ తల్లిగారు కూడా కాలం చేశారు కనుక నువ్వు వివాహం చేసుకుంటే మంచిది. నా స్నేహితుడు తన కూతుర్ని నీకిస్తానంటున్నాడు. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇదిగో చిత్రపటం చూడు అంటూ చేతికైతే ఇచ్చాడు. చాలా అందగత్తె. దానికి తోడు వీళ్లకన్నా రెట్టింపు సంపదలు వాళ్లకైతే ఉన్నాయి. మరి సరేనని అంగీకరించాడు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. ఒక పెద్ద ఖడ్గాన్ని పక్కన పెట్టి దానికైతే తాళి కట్టాడు. ఆ తర్వాత మేలి ముసుగులో ఉన్న ఆ మహారాణి దగ్గరికి వెళ్లి తన చెయ్యి అందుకొని గుర్రం మీద ఇద్దరూ కూడాను తమ రాజ్యానికైతే వచ్చేశారు. పాపం, కొత్తగా పెళ్ళయింది శ్రీకాంత్కి. మరి శ్రీకాంత్కి
తన భర్త ఎలాంటివాడో తెలీదు. బోలెడన్ని ఆశలతోని వాళ్ళింటికైతే వెళ్తుంది. అప్పటికి 16 మాత్రమే. శ్రీకాంత్‌ని అంతఃపురానికి తీసుకురాగానే అక్కడే తన ఏకాంత మందిరంలోని వదిలేసి తను తన సేవా మందిరానికైతే వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది ఆడవాళ్లతో కలిసి తనకిష్టం వచ్చినట్టుగానైతే ఉన్నాడు. అదేంటి స్వామి, ఈరోజు మీ వివాహమని విన్నాం. మరి మీరిక్కడికి వచ్చేసారేంటి? మీ మీ పట్టపురాణి ఏది? అని అడుగుతుంది ఒక కాంత. ఈలోగా మరొక కాంత వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని, స్వామి, మీ పట్టపురాణి వచ్చిందని మమ్మల్ని మర్చిపోరుగా అని అంటుంది. అరే, మిమ్మల్నెందుకు మర్చిపోతాను? అందుకే కదా ఆమెను ఏకాంత మందిరంలో వదిలేసి మీ దగ్గరికి వచ్చాను అని అంటున్నాడు. ఈలోగా మరొక ఆమె వచ్చి చేతులు పడుతోంది. ఇలా తన భోగాలు అనుభవిస్తూ అక్కడే చాలాసేపైతే ఉండిపోయాడు. అది రాత్రి సమయం. మరి అందరూ రాకుమారుడు ఏడి అని వెతుకుతున్నారు. ఈలోగా ఒక చెలికెత్తి వచ్చి రాజుగారితోని రాకుమారుడు తమ సేవా మందిరంలో ఉన్నారు అని చెప్పింది. ఇలా ఏకాంతంగా ఉన్నారు అని చెప్పగానే రాజుకి చాలా కోపం వచ్చేసింది. అంతే మరి, తానే స్వయంగా వెళ్లి జైస్వాల్ని అక్కడ్నించి లాక్కొని వచ్చాడు. నీకు బుద్ధుందా? ఈరోజే కదా నీకు వివాహం జరిగింది. కనీసం తన ముందు ఒక 2-3 రోజులు నటించలేవా? పైగా మీ అత్తమామలు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో నువ్విలా చేస్తావా అని తిడుతున్నాడు. అప్పటికే చాలా వరకు తను మద్యం తీసుకున్నాడు. తూలిపోతూ, క్షమించండి నాన్నగారు, రేపట్నుంచి ఇలా జరగదు అని అంటున్నాడు. ఇంకా అతనికైతే చాలా కోపం వచ్చింది. అయినా కూడా ఏమీ అనలేదు. తన పెళ్లి బట్టల్లోనే అలానే ఉన్నాడు. ఇంకా అలా ఉండేసరికి తీసుకువెళ్లి యువరాజుకి స్నానం చేయించండి అని చెప్పాడు. వాళ్ళు చక్కగా స్నానం చేయించి తీసుకువచ్చారు. మంచి దుస్తులైతే వేశారు. ఇంకా వాళ్ళ అత్తమామలు కూడా వచ్చి వధూవరులిద్దరినీ కూడా ఆశీర్వదించారు. వారికి ఆ రోజు తొలిరేయి. మరి అలా వాళ్ళిద్దరినీ మరొక మందిరానికైతే పంపించారు. ఇక ఈలోగా విందులు వినోదాలు ఎన్నో జరుగుతున్నాయి కిందన. వాళ్ల తాలూకు వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకి కానుకలైతే ఇచ్చారు. అలాగే వీళ్ళని సంతోష పెట్టేందుకు, మెప్పించేందుకు గానా బజానాలు, గాయకులు గానాలు చేస్తూ, నృతులు నృత్యం చేస్తూ అందర్నీ కూడా వినోదపరుస్తున్నారు. మరి ఆ సమయంలోని రాకుమారుడు ఆ రాకుమార్తె మందిరానికైతే వెళ్ళాడు. తన్ని చూస్తూ సిగ్గుపడుతూ పక్కనైతే కూర్చుంది. తన పక్కకే వెళ్లి మాట్లాడుతూ తనతోనైతే ఇలా అంటున్నాడు. ఇదిగో, ఇప్పుడే చెప్పేస్తున్నాను విను. నా దగ్గర ఎలా ఉండాలో నేర్చుకో అంటూ చెప్తున్నాడు. మరి నేను ఏది తెచ్చినా ఒకటైతే తీసుకురాను. దాంతో పాటుగా 10 అయితే వస్తాయి. ఒకటి నీకు, మిగతా 9 ఎవరికి, ఎందుకు అని నన్ను ప్రశ్నించకూడదు. నాకు నచ్చినప్పుడు నీతో ఉంటాను, నచ్చనప్పుడు ఇంకొకరితో అని మాట్లాడుతున్నాడు. తన మనసు గాయపడుతుంది. చిన్నపిల్ల అనే కూడా ఆలోచన అయితే లేదు. మరి అప్పట్లో అలానే ఉండేవారేమో. మీ ఆస్థానంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మటుకు నియమాలు, కట్టుబాట్లు అన్నీ కూడా పాటించాలి. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఎప్పుడూ మేలిముసుగులోనే ఉండాలి. అర్థమైందా అని చెప్తున్నాడు. అర్థమైందండి అని అంటుంది. ఈ అంతఃపురం వరకే నీ హద్దు. ఆ తర్వాత నువ్వు బయటికి రావాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, అంతెందుకు మీ వారి దగ్గరికి వెళ్లాలన్నా నా అంగీకారాన్ని, నా ఆజ్ఞని అయితే నువ్వు తీసుకోవాలి అని చెప్తున్నాడు. సరేనండి అని అంటుంది. ఇంకా అప్పటికే పూర్తిగా మత్తులో ఉన్న తను పక్కనున్న మధుపానీయాన్నైతే అందుకున్నాడు. ఏమండి, ఈరోజు అని అంటూ ఉంటే, ఏంటి అడ్డు చెప్తున్నావా?
ఇప్పటినుంచే నన్ను నీ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నావా అని మాట్లాడుతూ తన చేతిలో ఉన్న ఆ మధుపానీయాన్ని లాక్కున్నాడు. అంతే, తన మనసు కష్టపడింది. "హుం" అంటూ మొహం దించుకొని పక్కకైతే తిరిగింది. అంతే, ఒక గుటక తాగి పక్కన పడేసి తన మేలిముసుగుని లాగి తనతో సంభోగించాడు. మరి ఆ రాత్రైతే గడిచిపోయింది. మరి రాణి తను అంతఃపురంలో నుంచి స్నానాల గదిలోకైతే వెళ్ళింది. ఈలోగా తన భర్త ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదు. ఈలోగా మరొక అంతఃపురం నుంచి హాహాకారాలైతే వినబడుతున్నాయి. ఒక అమ్మాయి అరుపులవి. "వదులు నన్ను, దుష్టుడా, దుర్మార్గుడా, కీచకుడా" అంటూ తిడుతోంది. అయితే మరి అక్కడున్న వాళ్ళు మటుకు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి దూరంగానైతే వెళ్ళిపోయారు. తన జుత్తును పట్టుకొని గట్టిగానైతే లాగేస్తున్నాడు. అలా లాగుతూ ఉంటే నొప్పికి తాళలేక ఆ అమ్మాయి హాహాకారాలైతే చేస్తుంది. అది విన్న రాణి పరిగెత్తుకుంటూ కిందకైతే వచ్చింది. తను అందరి మొహాల్లో చూస్తోంది. అందరూ వింతగా ఆమెకేసి చూస్తున్నారు. అందులోని ఒక పరిచారిక వచ్చి, "అమ్మా, లోనకి పదండమ్మా" అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోతుంటే, "అలా కాదు, ఎవరక్కడ బాధతోని ఏడుస్తున్నారు" అని అంటుండగానే మళ్ళీ అక్కడి నుంచి గట్టి గట్టి ఆర్తనాదాలైతే వినబడుతున్నాయి. అలా వినేసరికి ఆమె బాధతోని ఎవరది అని వెళ్ళబోతుంటే ఆ పరిచారిక చేతినైతే గట్టిగా పట్టుకుంది. "అమ్మా, దయచేసి వెళ్ళకండమ్మా, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అది మన యువరాజు గారే" అని అంటుంది. అంతే, తన కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఏడ్చుకుంటూ తన మందిరంలోనికైతే వెళ్ళిపోయింది. అయితే అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. అందరూ అలానే అన్యాయాన్ని చూస్తూ గమనిస్తూ కూడా ఏం మాట్లాడకుండా ఆ పశువుకి ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు. మరి ఈలోగా రాజుగారు అటు కేసైతే వచ్చారు. జైస్వాల్ని పిలిపించారు. మరి అయితే జైస్వాల్ మళ్ళీ తూలుతూ అక్కడికైతే వచ్చాడు. "ఏంటి నువ్వు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇంటిలో కొత్త కోడలు, పాపం ఆ పిల్లకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? అయినా నీకు బుద్ధుందా? ఇలాంటి పనులు చేయడానికా? మన వంశాన్ని ఉద్ధరిస్తావని నిన్ను కంటే నువ్వు చేసేది ఇదా" అని అంటున్నారు. దానికి, "నాన్నగారు, నేను తెలియక చేశాను, క్షమించండి" అంటూ మాట్లాడుతున్నాడు. ఏమి ఎరగని వాడిలా. మరి చిన్నప్పటి నుంచి జైష్వాల్ని ముద్దుగానైతే పెంచాడు. ఆ తర్వాత యుక్త వయసు రాగానే తన తల్లి మరణించడంతో ఇ- ఇక చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతేకాదు, గారాబం ఎక్కువయ్యి తను ఇలాంటి నీచాలకి పాలు పడుతున్నాడు. ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, మరొక క్షణంలోనే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఆ రోజు వాళ్ళ అత్తగారింటికైతే వెళ్ళాలి. నూతన వధూవరులు అక్కడికి వెళ్లి వాళ్ళ ఆతిథ్యం తీసుకొని మళ్ళీ వీళ్ళింటికైతే రావాల్సి ఉంది. మరి ఈ రీతి రివాజులు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అందుకనే జైష్వాల్ని ఇంకా తన భార్య అయిన శ్రీకాంత్ని వాళ్ళింటికైతే పంపించాడు. శ్రీకాంతి వాళ్ళ ఊరు చివర్లోని ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి శ్రీ లలితాంబిక అమ్మవారి భక్తురాలు. ఆమె పేరు త్రిపుర సుందరి. అయితే మరి అమ్మవారిలాగే తాను కూడా ఉంటుంది. ప్రతిరోజు దశముద్రలు వేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి ధ్యానంలో ముద్రలు వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ కూడాను అమ్మవారిలాగైతే భావిస్తారు. అంతే అందగత్తె. ఆమెని చూసిన వారు ఎవ్వరూ కూడాను కళ్ళు మరల్చుకోలేరు. అంతేకాదు, సౌమ్యంగా అతి సుందరంగా ఉండే ఆమెను చూస్తూ ఉంటే సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి అమ్మవారిలాగే దర్శనమిస్తూ ఉంటుంది. మరైతే ఆమె ప్రతిరోజు కూడా గుడికి వెళ్లి నది ఒడ్డునే స్నానమాచరించి అమ్మవారిని మొక్కుకొని అక్కడే కాసేపు కూర్చొని తన సంగీతంతోని అమ్మవారిని ధ్యానిస్తూ ఆ తర్వాత ఇంటికి వెళ్లి పూజ అయితే చేసుకుంటూ ఉండేది. మరి ఆ రోజు కూడా అలానే నది ఒడ్డుకి వచ్చింది.
చక్కగా స్నానం ఆచరించింది. ఒక రాతి మీద కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంది. అమ్మవారి లీలామృతాన్ని గానం చేస్తూ ఉంది. ఆమె సరళమైన గాత్రము ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. మరి అంతేకాదు, ఆమె అందచందాలు దేవతా స్వరూపాన్నైతే తలపిస్తాయి. మరి అలానే కూర్చొని తన్మయత్వంలోనైతే ఉంది. ఈలోగా అటుగా వెళ్తున్న శ్రీకాంతి ఇంకా తన భర్త జయేశ్వాలు అక్కడే ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారుగా. అలా విశ్రాంతి తీసుకున్న సమయంలోని జయేశ్వాలు అక్కడంతా కూడా చూస్తూ ఎక్కడైతే ఈమె స్నానం చేసి వచ్చి కూర్చొని గానం చేస్తుందో అక్కడికైతే వచ్చేశాడు. చూశాడు దూరం నుంచి. అబ్బా, ఎంత అందగత్తే! నేను ఎప్పుడూ ఈమెను చూడలేదే, ఎంత బాగుంది! ఈమెను ఎలాగైనా అనుకుంటూ దగ్గరకైతే వెళ్తున్నాడు. పాపం జైష్వాల్ రావడం తానైతే చూసుకోలేదు. అలానే అమ్మవారిని స్తుతిస్తూ గానం చేస్తూ ఉంది. దగ్గరికి వెళ్లి నించున్నాడు. అయినా కూడా తను తన్మయత్వంలో ఉండడం వల్ల కళ్ళు కూడా ఇప్పలేదు. అలానే కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటుంది. ఈలోగా తన చేతినైతే పట్టుకున్నాడు. అంతే, కోపంగానైతే చూసింది. ఛీ, దుర్మార్గుడా, చెయ్యి వీడు అని కోపంతో విదిలించింది. అయినా కూడా తన చేతిని గట్టిగానైతే పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? నీ నీ తల్లిదండ్రులెవరు అని అడుగుతున్నాడు. తన చేతిని విదిలించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నది. అయినా కూడా జైష్వాలు గట్టిగానైతే తన చేతిని పట్టుకున్నాడు. అంతేకాదు, తన రెక్కని వెనక్కి పెట్టి, ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, చెప్పవా సుందరి అని అంటున్నాడు. అంతే, కోపంతోని తన కేసి చూసి తన చెంప చెళ్ళు మనిపించింది. ఛీ, వదులు దుర్మార్గుడా అంటూ తన చేతినైతే వదిలించుకుంది. అయినా కూడా వాడు మళ్ళీ తన వెనకే పడ్డాడు. అంతేకాదు, తను రోదిస్తున్న తన చేతిని గట్టిగా పట్టుకొని ఈడ్చుకొని అక్కడి నుంచైతే తీసుకుపోతున్నాడు. దేవి, రక్షించు! తల్లి జగన్మాత, రక్షించు అని కేకలు వేస్తోంది. ఎవరైనా ఉన్నారా, రక్షించండి అని అరుస్తోంది. కాని ఆ దుర్మార్గుడు అలానే తీసుకుపోయాడు. అంతేకాదు, తన నోరు నొక్కి తన పల్లకీలోనైతే వేసేశాడు. మరి అక్కడి నుంచి తన భటులకు చెప్పి, తీసుకొని మన అంతఃపురానికి తీసుకువెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా అని చెప్తూ తన రాణి దగ్గరికి వెళ్లి తన్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇంట్లో విడిచిపెట్టి వెంటనే తన అంతఃపురం, అదే ఆ కారడవిలో ఉన్న తన మహల్కైతే తీసుకుపోయాడు. అక్కడే తన్నైతే బంధించేశాడు. ఇదిగో, తిండి తిప్పలు ఉండకుండా 10 రోజులు మలమలా మాడావనుకో, నువ్వే నా దగ్గరకు వస్తావు అంటూ తనని ఒక గదిలోనైతే పెట్టి బంధించేశాడు. ఎక్కడికి పోవడానికి అసలు దారి లేదు. ఇదిగో, నేను మరీ అంత క్రూరుణ్ణి కాదులే, బయటవేవైనా చూడాలి అనిపిస్తే ఇదిగో అంటూ పెద్ద తెరచాపనైతే తెరచాడు. అక్కడంతా పూర్తిగా అద్దంతో నిర్మించిన ఒక గోడ. అవతల వైపు దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే మరి బయటికి వెళ్ళడానికి అవ్వదు. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి చేరుకుంటావో అప్పటి వరకు నిన్ను బయటికే పంపించను. అంతేకాదు, మిగతా వాళ్లలా కాదులే, నిన్ను నా పట్టపురాణిని చేసుకుంటాను. సర్వాధికారాలు నీకే ఇస్తాను. నువ్వొక్కసారి ఊ అను అంటున్నాడు. ఛీ, దుర్మార్గుడా, నీలాంటి వాడికి ఎటువంటి గతి పడుతుందో నాకు ఇప్పుడే అవగతమవుతుందిరా. నీలాంటి వాడి చెంతకి చేరేదే లేదు, అది కళ్ళ అని అంటుంది. ఇంకా ఆ మాటలు వింటున్న రాజుకి కోపం వస్తున్నా అదుపు చేసుకుంటూ తనని, సరేలే బామా, నువ్వు ఎలా అంటే అలా, ఇక్కడే ఉండు, చీకటిగా ఉంటుంది, ఒక్కదానివే ఉండాలి, తిండి తిప్పలు సరిగ్గా ఉండవు, మరి చూసుకో అని చెప్తూ అక్కడి నుంచైతే వెళ్ళిపోయాడు. మరి అక్కడ కాపలాగా ఇద్దరినైతే పెడతాడు. వాళ్ళిద్దరూ బయటనే ఉండాలి. మరి 2 రోజులకు ఒకసారి భోజనానికి ఒక చెలికత్తెనైతే పంపిస్తాడు. తను భోజనం పెట్టి
తనకి కావలసిన వస్త్రాలని ఇంకా ఆభరణాలని ఇచ్చి అలంకరించి రాజు మాటగా తన కోరికని ఒప్పుకుందా లేదా అని అడుగుతుంది. లేదు అనంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని రాజుకు చేరవేస్తుంది. అలానే ఎన్ని రోజులకు ఒప్పుకుంటుందో అన్ని రోజుల వరకు అక్కడే ఉండాల్సిందే. మరి అలానే తన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజులయ్యింది. ఒక చెలికత్తె వచ్చి అంతఃపురంలోని అడుగుపెట్టే సమయానికి తన దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతుంది. నన్ను విడిపించు, నువ్వు కూడా ఆడదానివే కదా, నాకు ఈ చెర నుంచి విముక్తి కల్పించు అని అంటుంది. పాపం చెలికత్తె ఏం చేయగలదు? రాజు మాటగా తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయింది. అయితే కాని తన మటుకు ఆ భోజనాన్ని గాని ఆ వస్తువుల్ని గాని ముట్టుకోలేదు. అలానే వదిలేసింది. ఇంక తనకు అర్థమైపోయింది, నన్నిక్కడి నుంచి రక్షించేవాళ్లే లేరా అంటూ ఆ మాతనే ప్రార్థిస్తూ అక్కడే అలా ఉండిపోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకొక చెలికత్తైతే వచ్చింది. కాని అక్కడ తన మటుకు ఆ అంతఃపురంలోని గెడ వేసుకొని లోపలైతే ఉండిపోయింది. ఎంత తలుపు కొట్టినా తలుపు అయితే తీయలేదు. అలానే అక్కడ భోజనము కావలసినవన్నీ పెట్టి వెళ్ళిపోయింది. అయితే అలా 4-5 రోజులైతే గడిచిపోయింది. 2 రోజులకొకసారి తెచ్చి అక్కడ పెడుతున్న భోజనం అలానే ఉండిపోయింది. ఈ సంగతి మరొక చెలికత్తి వచ్చే వరకు తెలీదు. తనైతే రాజుతోని ఈ సంగతినైతే చెప్పింది. చెలికత్తెలు తీసుకువెళ్లిన భోజనము అక్కడే అలానే ఉంది. తను ఒక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. పైగా తను అక్కడ ఉందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. తలుపైతే వేసుకొని ఉంది అని వాళ్లతోనైతే చెప్పింది. అంతే మరి. రాజు 1 నెల రోజులయింది కదా, అదే నా చెంతకు వస్తుందిలే అనుకుంటూ అక్కడికైతే వెళ్ళాడు. తలుపు కొడుతున్నాడు. కాని తలుపు మటుకు తీయడం లేదు. లోపల అసలు అలికిడే వినిపించడం లేదు. తనకేదో సందేహం కలిగింది. వెంటనే భటులను పిలిచి ఆ తలుపుని బద్దలు కొట్టించాడు. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతే. రాజుకసలా ఏమీ అర్థం కాలేదు. అదేంటి, ఇక్కడ ఎవరూ లేకపోవడమేంటి అంటూ అక్కడ ఉన్న అదే ఆ భటులని కాపలా పెట్టాడుగా వాళ్లనైతే అడుగుతున్నాడు. పాపం వాళ్లకి కూడా ఏ అభంశుభం తెలీదు స్వామి, మాకేమైందో తెలీదు, మేమేం చేయలేదు అని వాళ్లైతే భయపడుతూ రాజుగారి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతున్నారు. కాని రాజుకు మటుకు వాళ్ల మీద సందేహం. వారిద్దరినీ ఉరి తీయించండి అని చెప్పి పంపించాడు. అంతేకాదు, కోపంతోని ఊగిపోతున్నాడు. ప్రతి గది కూడా వెతికాడు. ఎక్కడా తన ఆనవాళ్లైతే కనిపించడం లేదు. ఆ రాజుగారి భటులు వారిద్దరినీ కొట్టుకుంటూ లాక్కుంటూ తీసుకువెళ్తుంటే ఆగండి అంటూ వెనకాతలే వచ్చి, నిజం చెప్పండిరా, ఎవరైతే నిజం చెప్తారో వాళ్లని వదిలేసి మిగతా వాళ్లని నిన్ను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. కాని ఇద్దరూ ఒకటే మాట, మేమేమీ చెయ్యలేదు స్వామి, మాకసలు తెలీదు అని చెప్తున్నారు. అయినా కూడా రాజైతే వినలేదు. వారిద్దరినీ కూడా ఉరివేయించండి అని పంపించేశాడు. కోపంతో ఊగిపోతున్నాడు. చుట్టూ అంతా చూశాడు. ఎక్కడా కూడా లేదు. వెంటనే తన ఆస్థాన చిత్రకారుణ్ణైతే పిలిచాడు. తన మదిలో ఉన్న ఆ అమ్మాయి స్వరూపాన్ని, తన ముఖ కవళికల్ని చెబుతూ తన చేత ఆ అమ్మాయి స్వరూపాన్నైతే గీయించాడు. ఆ తర్వాత అది చూపిస్తూ, ఈ అమ్మాయి ఎక్కడున్నా కూడాను ఈ నలుదిక్కుల్లోనే ఎక్కడ దాక్కున్నా కూడా ఈడ్చుకు రండి అని చెప్పి తన భటులకైతే చెప్పేశాడు. మరి అలానే 3 నెలలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుదిక్కుల్లో వెతికించాడు. మిగతా రాజ్యాలు కూడా వెతికాడు. కాని ఏం లాభం? 3 నెలలు అవుతుంది. పిచ్చెక్కిన వాడిలాగా తన కోసమే ధ్యాసలోనైతే ఉన్నాడు. ఇంకా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. మరి అదే సమయంలో మరొక అమ్మాయి అయితే కనిపించింది. ఆ రోజు ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ ఆ మహల్కైతే వెళ్ళాడు. అందులో ఆ అమ్మాయిని వేసేసి తిరిగి వస్తూ ఉండగా ఎవరితో నవ్వు అయితే వినిపించింది. ఆ అమ్మాయి భయపడిపోతూ రాజు దగ్గరికి వచ్చి రాజు కాళ్ల మీద పడి, నన్నిక్కడ వదిలి వెళ్ళకండి, నాకు భయం వేస్తుంది అని అంటుంది. అయితే అయితే నేను అడిగింది సమ్మతమేనా అని అంటున్నాడు. దయచేసి అలా అనకండి,
నేను మీ రాజ్యంలో ఉంటున్నాను. నేను మీకు కూతురుతో సమానం. మీరు అలా నా మీద ఆశపడడం న్యాయం కాదు అని మాట్లాడుతుంది. ఛీ, నన్ను వదులు అంటూ పక్కకు తోసేసి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ గట్టిగా నవ్వు అయితే వినిపించింది. అంతే, రాజు ఒక్కసారిగా వణికిపోయాడు. వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఆ అమ్మాయి ఏమో ఇంకా భయపడుతుంది. ఇంక బయటికి వచ్చి తలుపులు వేసి అక్కడున్న భటులకి ఇలా అయితే చెప్తున్నాడు. ఈ అమ్మాయిని ఇక్కడే జాగ్రత్తగా ఉంచండి. పొరపాటున ఈ అమ్మాయి పారిపోయినా లేదా చనిపోయినా మీరు శిక్షకి అర్హులవుతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా అటవీ ప్రాంతంలోనే తను గుర్రం వేసుకొని అదే నది ఒడ్డుకైతే వచ్చాడు. అక్కడ గుర్రాన్ని నీళ్లు తాగిపించి తను అదంతా కూడా చూస్తున్నాడు. ఇక్కడే కదా నేను ఆ అమ్మాయిని కలిశాను అని అనుకుంటున్నాడు. మరి అక్కడి నుంచి తన ప్రయాణాన్నైతే కొనసాగించాడు. కొంచెం దూరం వెళ్లేసరికి అదంతా కారడవి. అక్కడి నుంచి దారి చాలా సన్నగానైతే ఉంటుంది. మరి అక్కడి నుంచి మెల్లగా గుర్రం అయితే వెళ్తోంది. ఒక దగ్గరికి వెళ్లేసరికి అదంతా చిమ్మ చీకటిగా, అంత తెల్లవారుజాము కూడాను ఎందుకనో బాగా చలి పుట్టించే విధంగా వణుకైతే వస్తుంది రాజుకి. ఏంటి ఉన్నట్టుండి ఇంతలా మార్పు అని అనుకుంటున్నాడు. వాతావరణం అంతా ఏదో తేడాగానైతే ఉంది. పూర్తిగా చల్లగా రాత్రి సమయంలో ఎలా అయితే ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. అంతేకాదు, చెట్టు కొమ్మలు దెయ్యాలు జుత్తులు విరబూసుకుంటే ఎలా ఉంటాయో అలా అయితే కనిపిస్తున్నాయి. భయంతోని ముందుకైతే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో పెద్ద చెట్టు కొమ్మ తన మీద వచ్చి పడింది. గుర్రం పరిగెత్తి పారిపోయింది. అంతే, అక్కడతో ఆ దుర్మార్గుడు చనిపోయాడు. మరి అక్కడి నుంచి ఆ అంతఃపురం ఏదైతే అడవి ప్రాంతం మధ్యలో ఉందో అది అలానే శిథిలావస్థకైతే చేరుకుంది. జైష్వాల్కి పెళ్ళయింది గాని పిల్లలు లేరు. మరి వారి వంశం అక్కడతో ఆగిపోయింది, నాశనమైపోయింది. రాజ్యం పరుల పాలయింది. మరి ఇలానే ఉంటుందిగా ఆడపిల్లల ఉసురు పోసుకుంటే. అలానే ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. రాజ్యాలు పోయి రాళ్లైతే మిగిలాయి. మరి ఇప్పటి కాలంలోనే అది ఒక శిథిలావస్థకు చేరిన ఒక పెద్ద మహల్. మరి ఆ మహల్లోని ఎవ్వరూ వెళ్లరు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడాను ఇలా అయితే చెప్తారు. రాత్రి సమయాల్లోనే ఆ మహల్లో నుంచి ఏవో అరుపులు వినిపిస్తాయని, ఇంకా ఎవరిదో ఏడుపు వినిపిస్తుందని, ఎవరో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటారని అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాదు, ఆ మహల్లోకి ఎవరైనా వెళ్తే తిరిగి రారట. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలీదు. అయితే మరి ఈ 20th సెంచరీలోని ఇలాంటి వాటి గురించి అసలు నమ్మకాలే ఉండవు. పైగా అక్కడ ఏదో ఉంది అని చెప్తే అది ఉందా లేదా అనే దాని గురించి తేల్చుకోవడానికి అక్కడికే వెళ్ళిపోతారు. మరి అలానే ఎవరో టూరిస్టులైతే ఇద్దరు వచ్చారు. వారు మన దేశం కాకుండా మరొక దేశం నుంచి అయితే వచ్చారు. మన దేశంలో ఉన్న హాంటెడ్ ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ రాజస్థాన్కి అయితే చేరుకున్నారు. రాజస్థాన్లోని ఈ మహల్ చాలా ఫేమస్ అని, ఇక్కడ ఎవరో రాత్రి సమయంలో తిరుగుతుంటారా అని వాళ్ళైతే తెలుసుకున్నారు. మరి ఇక్కడ నిజంగా అలాంటిది ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ భార్యాభర్తలిద్దరూ కూడాను అక్కడికైతే వచ్చారు. అది సాయంత్ర సమయం. క్లైమేట్ అంతా చాలా కూల్గానైతే ఉంది. అంతేకాదు, తొందరగా చీకటి కూడా పడిపోయింది. ఆ ఊర్లో జనాలు ఎవ్వరూ చూడకుండా వాళ్ళు ఆ ప్రదేశం దగ్గరికైతే చేరుకున్నారు. మరి చుట్టూ అంతా కూడా తుప్పలు బలిసి చాలా డేంజరస్ గానైతే కనిపిస్తోంది. అంతేకాదు, అదొక శాపగ్రస్తమైన మహల్ అని, అక్కడ చుట్టూ కూడాను జంతువులు సంచరిస్తూ ఉంటాయని అక్కడ వాళ్ళందరూ భయపడుతున్నైతే చెప్పారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరున్న ఎక్విప్మెంట్స్ ఇంకా కొన్ని ఆయుధాలైతే పట్టుకొని అక్కడికి వెళ్లారు. మరి
వాళ్ళు అనుకున్నట్టే అది రాత్రి 8 గంటలవుతుంది. చీకటి పడిపోయి పూర్తిగాను నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలోని గుడ్లగూబలు అరుస్తున్నాయి. నక్కలు ఊలలు వేస్తున్నాయి. అంతేకాదు కీచురాళ్ళు కీచుకీచుమంటూ శబ్దం చేస్తున్నాయి. తీతుకు పిట్టలు అక్కడ అక్కడ అరుస్తూ భయాన్ని కొలిపిస్తున్నాయి. అయినా కూడా వాళ్ళు ధైర్యం చేసి లోపలికి వెళ్దామనుకునే సమయానికి ఆ మహల్లోని పై అంతస్తులో ఎవరో ఒక తెల్లటి చీరలోని జుత్తంతా విరబూసుకొని అక్కడే నించొని అంతా చూస్తున్నట్టుగా కనిపించింది. అంతే, వాళ్ళు ఒక్క క్షణంలో షాక్ అయ్యి అలానే ఉండిపోయారు, కదలకుండా మెదలకుండా. వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాని తీసుకొని షూట్ చేద్దామనుకున్నాడు అతను. అది తన కెమెరాలో నుంచి చూస్తుంటే అక్కడి నుంచి ఉన్న ఆ మహిళ కెమెరా కాసి కోపంగానైతే చూసింది. అంతే, కెమెరా ఉన్నట్టుండి ఆగిపోయింది. పూర్తిగాను బ్లాక్ గానైతే మారిపోయింది. స్క్రీన్లో నుంచి ఒక అదృశ్య శక్తి వచ్చి వారిద్దరిని భయపెట్టిపోయింది. అంతే, వారిద్దరూ అక్కడి నుంచి పరుగందుకున్నారు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉన్నారు. కాళ్ళకి చేతులకి తుప్పలు ముళ్ళు తగులుకొని గుచ్చుకొని రక్తాలు వచ్చేస్తున్నా ఎక్కడా కూడా ఆగకుండా పరిగెత్తేస్తున్నారు. వారలా పరిగెడుతుంటే వెనక నుంచి గట్టిగా నవ్వైతే వినబడుతుంది. ఆ నవ్వును వింటుంటే వాళ్ల గుండెల్లో గుబులు. వెనక్కి తిరిగి చూడకుండా అలానే పరిగెత్తిపోయారు. రోడ్డైతే ఎక్కేశారు. వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. పిచ్చెక్కినట్టుగానైతే అయిపోయింది. అక్కడి నుంచి వెళ్తున్న ఒక కారునైతే లిఫ్ట్ అడిగారు. ఇంకా అక్కడి నుంచి దూరంగానైతే వెళ్ళిపోయారు. ఆ సంగతి అక్కడితో మర్చిపోయారు. ఎవరికి ఈ విషయం చెప్పకూడదని అనుకున్నారు. పైగా వాళ్ళు అప్పటి వరకు తీసిన ఆ ఫుటేజ్ అంతా కూడా మాయమైపోయింది. అసలు అది ఎలా జరిగిందో, ఏం జరిగిందో వాళ్ళకి ఇప్పటికి కూడా అంతు చిక్కని మిస్టరీనే. మరి కొన్ని రోజులైతే గడిచింది. పారానార్మల్ యాక్టివిస్టులైన మన దేశస్థులు కొంతమంది అక్కడికి వెళ్ళి అసలు నిజంగా ఆ గ్రామస్తులు చెప్పిన విధంగా అక్కడ ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నారు. అంతేకాదు, టీవీలో కూడాను ఖచ్చితంగా దీని గురించి సమాచారం ఇవ్వాలి అని అనుకున్నారు. అలానే ఇద్దరు పారానార్మల్ యాక్టివిస్టులు వాళ్ళ టీం అయితే అక్కడికి వెళ్ళింది. మరి రాత్రి సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్న సమయంలో ఏవో అరుపులు కేకలు అయితే వినిపించాయి. ఆ టీంలోని కొంతమంది సభ్యులు దూరంగానే ఉన్నారు. మరి కొంతమంది ఆ నైట్ టైంలో మహల్ లోపలికి వెళ్దామని వాళ్ళ దగ్గరున్న ఎక్విప్మెంట్స్ ని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళకి పూర్తిగాను అక్కడేదో ఎంటిటీ ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళకి సిగ్నల్స్ అయితే అందుతున్నాయి. దాంతోని కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని చాలా ట్రై చేశారు. కానీ అక్కడున్న వస్తువులు అన్యూజువల్ గా కదలడం, ఇంకా కొంతమందికైతే ఎవరో రాళ్లు రువ్వుతున్నట్టు, రాళ్లు వచ్చి వాళ్ళ మీద పడడం, ఎవరో పిలుస్తున్నట్టు ఇలాంటివన్నీ కూడా జరగడంతోని భయపడి వాళ్ళైతే వచ్చేశారు. మరి కొంతమంది మటుకు తెగించి లోపలికైతే వెళ్లారు. అందులోని అవినాష్ ఒకడు. అవినాష్, కీర్తి ఇద్దరు కూడాను కొత్తగా జాయిన్ అయినప్పటికీ కూడాను పూర్తిగా డెడికేషన్ మీద ఈ వర్క్ అయితే చేస్తున్నారు. మరి వాళ్లతో పాటు శ్రీకాంత్ కూడా వచ్చాడు. ముగ్గురు కూడా లోపలికైతే వెళ్లారు. అలానే వాళ్ళని చూసి మరికొంతమంది ధైర్యం చేసి లోపలికైతే వెళ్తున్నారు. అంతా కూడాను టార్చ్ వేసి చూస్తూ ఉన్న సమయంలోని కీర్తిని ఎవరో పిలుస్తున్నట్టుగానైతే అయ్యింది. సడన్ గా తన పక్కకి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. ముందునున్న రూంలోని ఏదో కదులుతున్నట్టుగానైతే కనిపించింది. అటువంటి చీకటి ప్రదేశంలో ఏది ఊగినా కూడా అక్కడ ఎవరో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మరి అందుకనే మెల్లగా తన టార్చ్ పట్టుకొని ఆ రూంలోకి అయితే వెళ్తుంది. దూరంగా ఉన్న
అవినాష్, శ్రీకాంత్ ఇదైతే చూడలేదు. మరి తను ఆ రూమ్లోకి వెళ్ళి అంత టార్చ్తో చూస్తూ ఉంది. దూరంగా ఒక కర్టెన్ అయితే ఎగురుతోంది. దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఆ కర్టెన్ కిందన ఎవరో కూర్చొని తన రెండు కాళ్ల మధ్యలోని తన తలను పెట్టుకొని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతే మరి, భయపడింది. ఒక్కసారిగా కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసింది. అంతే, అక్కడ ఎవ్వరూ లేరు. తనకెందుకో భయం వేసింది. ఇంకా వెంటనే తను వెనక్కైతే వచ్చేస్తుంది. తను అలా వచ్చే ప్రాసెస్లోని ఎవరినో గుద్దుకుంది. టార్చ్ వేసి చూస్తే అక్కడెవ్వరు లేరు. పైగా రూమ్ అంతా ఒక్కసారిగా టెంపరేచర్ అయితే పడిపోయింది. చల్లగానైతే మారిపోయింది. ఒక్కసారిగా కీర్తికి ఎందుకనో వెన్నులో వణుకు కలిగింది. బయటికి వచ్చి అవినాష్ ఇంకా శ్రీకాంత్ అందులో ఉన్న మెట్ల వైపు అయితే చూస్తున్నారు. ఈలోగా జ్యోతి గబగబా మెట్లు ఎక్కుతూ పైకైతే వెళ్ళిపోతుంది. జ్యోతి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని పిలుస్తూ ఉంటే ఈలోగా అక్కడికి నితీష్ కూడా వచ్చాడు. ఏ జ్యోతి, ఆగవే, వస్తున్నాను అంటూ వెనకాతలే పరిగెడుతున్నాడు. వీళ్ళేంటి అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ పరిగెడుతూ వీళ్ళు కూడాను ఆ మెట్లయితే ఎక్కేశారు. ఇంకా పైనున్న రూమ్లో నుంచి ఏవో గట్టిగా ఏడుపులైతే వినబడుతున్నాయి. పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆ ఏడుపు అతి దారుణంగా అయితే వినిపిస్తుంది వాళ్ళకి. భయంతోని వణుకొచ్చేస్తుంది. అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారని వెనకాతలే వెళ్ళిపోయారు. పైకెక్కి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అదేంటి, నితీష్, జ్యోతి ఏమయ్యారు అని అంత వెతుకుతూ ఉంటే అక్కడ ఏవో పొగల్లాంటివి కనిపిస్తున్నాయి. అవి వీళ్ళని చూసి నవ్వుతున్నాయి. వాళ్ళని కావాలనే ట్రాప్ చేసి అక్కడికి రప్పించినట్టుగా వాళ్ళకైతే అర్థమైంది. భయంతోని బయటికి పరిగెడదాం అనుకునేసరికి వాళ్ళ వెనకాతల నుంచి ఆ ఆత్మలు వాళ్ళని పట్టుకొని వెనక్కైతే లాగేస్తున్నాయి. వాటిని విడిపించుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నారు. కొంచెం దూరం పరిగెట్టి ఆ మెట్ల దగ్గరికి వచ్చి కిందకు దిగారో లేదో కిందనంతా వాళ్ళు పడిపోయి కనిపించారు. ఇదేంటి, మేమిక్కడుంటే ఇక్కడ పడుకొనున్న వాళ్ళు ఎవరు అని దగ్గరికి వెళ్లి చూసేసరికి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. అంతే, వాళ్ళక్కడే కూర్చొని బోరుమని ఏడుస్తున్నారు. తెల్లవారింది. ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లిన టీం అంతా కూడాను అక్కడికైతే చేరుకున్నారు. లోపలికి వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదేంటి, ఏమైపోయారు, ఏమై ఉంటారో అని అందరూ కంగారు పడుతూ ఉత్కంఠతోని ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతట వాళ్లే వెళ్లారు కాబట్టి వాళ్లే వస్తారులే అని అనుకుంటున్నారు. కానీ లోపల నుంచి ఎటువంటి శబ్దం గాని ఎటువంటి రియాక్షన్ గాని లేదు. వీళ్ళు బయట నుంచి పిలుస్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అయితే లేదు. అంతే మరి, తెల్లవారేసరికి అందరూ లోపలికైతే వెళ్లి చూశారు. వెళ్ళిన వాళ్ళు ఆ ముగ్గురు కూడాను కిందనైతే పడి ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినందుకు వాళ్ళు ముందుగానే పోలీసులకి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకున్నారు. అయితే మరి పోలీసులు అక్కడికి వచ్చి ముందుగాను ఆ శవాల్ని కూలంకుషంగాను పరిశీలించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తము అంబులెన్స్ ఎక్కించి పంపించేశారు. మరి అక్కడ ఆ మహల్లో అప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పటికీ మిస్టరీనే. మరి రాజస్థాన్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని నేను ఈ స్టోరీని అయితే చిన్నగా మార్చి చెప్పానండి. మరి ఈ స్టోరీ ఎలా అనిపించింది? సో మై డియర్ టీనేజ్ పిల్లలు, అబ్బాయిలు అండ్ అమ్మాయిలు, మీకు స్టార్టింగ్ లో స్టోరీ చాలా బోర్ కొట్టుండొచ్చు. బట్ బ్యాక్ స్టోరీ చెప్తేనే కదా మిగతా స్టోరీ అర్థమయ్యేది. అందుకనే చెప్పానన్నమాట. అండ్ ఇది హాంటెడ్ ప్లేస్ ఇన్ రాజస్థాన్, 125 years ఓల్డ్.
జన్వాస మహారాణి జాలీజీ మహల్ అని అంటారు. ఇది శాపగ్రస్తమైన మహల్. చుట్టూ కూడా వైల్డ్ యానిమల్స్ ఉంటాయంట. అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళు, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేదని, ఒక క్వీన్ ని అందులోని కింగే లాక్ చేసేసాడని. అయితే 1 మంత్ తర్వాత భటులను అయితే పంపించాడనమాట. ఆవిడ అక్కడ ఉందా లేదా, ఏమైంది అని చెప్పేసి. అయితే వాళ్ళకే తెలీదు అసలు ఆమె ఏమైందో, ఏంటయిందో అనేది. అక్కడ టెర్రర్స్ ఎక్కి అక్కడి నుంచి పారిపోవడానికైతే ఎటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే పైన టెర్రర్స్ అయితే లేవంట. కానీ ఆమె డెడ్ బాడీ కూడా దొరకలేదు. ఆమె అక్కడైతే లేదు. అది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. ఆమె ఎలా డిసపియర్ అయిపోయిందో అనేది ఎవ్వరికీ తెలీదంట ఇప్పటి వరకు. కానీ అక్కడ మటుకు ఆమె ప్రెసెన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారంట. స్టిల్ ఇప్పటికీ కూడాను. అక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పే కథనాలు ఇవన్నీ. సో అన్సాల్వ్ మిస్టరీగానే ఉంది. మేబీ ఎవరైనా పారానార్మల్ యాక్టివిస్టులు వెళ్ళి సాల్వ్ చేస్తారేమో చూడాలి. సో దాన్నే కొంచెంగా ట్విస్ట్ చేసి మీకు ఈ రకంగానైతే ప్రజెంట్ చేశాను. మరి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఆగండి, మీ పేర్లు చెప్పలేదు కదా. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దాం. మరి విజయకృష్ణ రాణి అక్క, హాయ్ అక్క, థ్యాంక్ యూ నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీరు బిజీగా ఉన్నా కూడా నాకు నా ఛానల్కి వచ్చి చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. అలాగే అమలు సిస్టర్ కర్ణాటక నుంచి, హాయ్ సిస్టర్. బాలి లక్ష్మి సిస్టర్, హాయ్ అండి, ఎలా ఉన్నారు? వీరమణి సిస్టర్, హాయ్ సిస్టర్. మీ అందరూ కూడాను నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నాను. వసుధ సిస్టర్, హాయ్ అండి. నా ఛానల్ చూసిందే కాకుండా ప్రతి కామెంట్ లో కూడాను మీ స్టోరీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగానైతే చెప్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మురళీకృష్ణ గారు ప్రతిరోజు గుడ్ నైట్ అయితే చెప్తారండి. నేనైతే పాపం నైట్ ఒక్కొక్కసారి చూడనప్పుడు మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని పెడతాను. అలాగే పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి ప్రత్యేకించి చాలా పెద్ద కామెంట్ అయితే చేస్తారు. ఆ కామెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్షుణ్ణంగా రాసి కామెంట్స్ తో పాటు చమత్కారాలు కూడా వదులుతారు. అంతేకాదు సామెతలు అయితే ఈయనకు వచ్చినన్ని ఇంకెవ్వరికి రాదేమో. అంతేకాదు బిగ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాకు ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుందని అసలు అనుకోలేదు నా వాయిస్ కి. నేను ఇంట్లో కూర్చొని ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నానని అందరూ అనుకుంటారు. కానీ నాకు మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీ కామెంట్స్ చూస్తూనే నాకు కడుపు నిండిపోతుంది అనమాట. నిజంగానే బాధ అనిపించేటప్పుడు ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే చూస్తానండి, ప్రతి ఒక్కరి కామెంట్స్ ని. అప్పుడు నాకు నా మీద నాకే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది అనమాట. అందుకనే మీకు కామెంట్ చేయమని అంటాను. మీ కామెంట్స్ ఖచ్చితంగా చదువుతూ ఉంటాను. ఈవెన్ కొంతమంది కామెంట్ చేయకపోయినా వాళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉంటాను. ఎందుకనంటే ఎప్పుడో కామెంట్ చేసి ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా చూసుంటారు అని అనుకుంటాను. అందుకనే వాళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉంటాను. ఇంకా కొంతమంది అయితే మిస్ చేసినప్పుడు అది నా ఫాల్ట్ కాదండి, యూట్యూబ్ ఫాల్ట్ అన్నమాట, గ్రహించగలరు. రూబీ సిస్టర్ చెన్నై నుంచి అయితే చేస్తారు. ఇంకా అలాగే ధనరాజ్ గారు, బాసిన విజయ సిస్టర్, మనం ఫ్రెండ్స్ అవుదామండి, ఖచ్చితంగా అవుదాము. నాకైతే అడిగారనమాట. మా అమ్మాయి మౌనిక, మా ఇండియా నుంచి శ్రీరామ్ గారు తప్పకుండా కామెంట్ చేస్తూ ఉంటారు. హాస్ని వ్లాగ్స్ నుంచి రెజినా సిస్టర్, ఇంకా రాజేశ్వరి గారు, నాగేంద్ర గారు, గౌతమ్ గారు, షేక్ గారు, జబీబుల్లా గారు, శివు అనే తమ్ముడు, ఇంకా కొత్తగా మన ఫ్యామిలీలోని ఇంకొక సిస్టర్ అయితే జాయిన్ అయ్యారు, శివశక్తి జ్యోతిషాలయం అని చెప్పేసి. అలాగే నాకు గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్ అయితే కామెంట్ ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఈ రోజు స్టోరీ చెప్పిన బాలాజీ గారు విజయనగరం నుంచి ఖచ్చితంగా నా వీడియో చూసి నాకు హర్రర్ స్టోరీ ఇంకొక రకంగా చెప్తారా అని అడుగుతూ ఉంటారు. అలాగే దివ్యవాణి గారు చిన్ను అనే అకౌంట్ నుంచి, సరిత గౌడ్ సిస్టర్ మర్చిపోలేదండి, తులసి సిస్టర్, హలో సంజయ్ గారు, నా బిగ్ ఫ్యాన్, నా వాయిస్ కి ఇంకా నాకు కూడాను. సంజయ్ గారు మీరు చక్కగా రోజు కూడా నాకు కామెంట్ అయితే చేస్తారండి. ఒక రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు అయితే ఒక కామెంట్ వచ్చింది సురేంద్ర నుంచి. మరి తను చిన్నవాడే, తను కామెంట్ చేయడంతో నాకైతే నిజంగా
నాలో కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను. ఇంకా అలాగే రవీంద్ర అన్నయ్య వాళ్ళకి ఛానల్ ఉన్నప్పటికీ కూడాను నా ఛానల్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్తో పాటు ఒక హైప్ కూడా వేయడం మర్చిపోవద్దు. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.